మనుష్యుడిగా జన్మించినటువంటి ప్రతి వాడు కూడా ఈశ్వరుని విషయంలో జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మాట. ఏ విభూతి మనకి కలిగినా అది ఈశ్వరానుగ్రహమే. తిరిగి మనం ఎవరికి సమర్పించవలసి ఉంటుందంటే దాన్ని ఈశ్వరుడికే సమర్పించడం నైవేద్యం. ఆయనకే సమర్పించి ప్రసాదంగా అనుభవించిన వాడెవరో వాడు ధన్యాత్ముడు. కాబట్టి ఆయన అంటాడు, ధురమే కాకినాన్యస్తాం ఋషభేణ బలీయస కిశోరవద్గురుం భారం నవోఢుం అహముత్ససే. అన్నయ్య, ఎక్కడైనా లోకంలో ఒక గుర్రం యొక్క వేగాన్ని ఒక గాడిద అందుకోగలదా? రెండు ప్రాణులు ఒక్కలా ఉంటాయని. హంస ఎలా నడుస్తుందో అలా ఒక కాకి నడవగలదా అన్నయ్య? నువ్వు ఒక్క విషయాన్ని బాగా ఆలోచన చెయ్యి. నీవు రాజ్యం చెయ్యాలి అని ధర్మాత్ముడైన వాడు రాజ్య పరిపాలన చెయ్యడానికి నాకు కొడుకుగా కావాలి అని నాన్నగారు అశ్వమేధయాగం పుత్రకామేష్టి చేశారు. అటువంటి ధర్మాత్ముడివి నువ్వు కొడుకు